అండి ఒక వాగ్దానం నేను చదువుతున్నాను వినండి. అద్భుతమైన మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనం. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. అరణ్యంలో నీళ్లు, ఎడారిలో నదులు ఎవరికట? నేను ఏర్పరచుకున్న నా పిల్లలకి, నేను ఏర్పాటు చేసుకున్న నా బిడ్డల కోసం. నువ్వు ఎవరు ఏర్పాటు చేసుకున్నావు? యేసయ్య. నన్ను ఎవరు ఏర్పాటు చేసుకుని? యేసయ్య. నీ కోసం అరణ్యం లాంటి శోధనలైనా, ఎడారి లాంటి పరిస్థితులైనా ఒక అద్భుతం చేస్తాడు. ఎడారిలోనైనా అరణ్యంలోనైనా అద్భుతాన్ని చేసే దేవుడు ఆయన. నీ లైఫ్లో అన్ని డోర్స్ క్లోజ్ అయినా ఆయన అద్భుతం చేస్తాడు. అన్ని బంధకాలు ఉన్న అద్భుతం చేస్తాడు. ఎందుకు భయపడుతున్నావు, కృంగిపోతున్నావు, బాధపడుతున్నావు? దేవుడు నిన్ను విడివడి ఎడబాయడు. చూడు, ఈరోజు మనకిస్తున్న చక్కటి మాట ఏంటో తెలుసా? నీతో మాట్లాడుతున్న దేవుడు బలవంతుడమ్మా, శక్తివంతుడు. ఆయన పునరుద్ధారుడే, లేచిన దేవుడు, సజీవుడే మన మధ్యలో ఆత్మస్వరూపుగా సంచరిస్తున్నాడు. నిన్ను ఏర్పరచుకున్నాను, ఒక అద్భుతం కనపరుస్తాను. అంటే ఎండిన ఎడారిలో నదులు, ఎట్లా అంటే అరణ్యంలో నీళ్లు పుట్టించినట్లు ఈరోజు ఎడారి లాంటి నీ బ్రతుకులో ఒక నీటి ఊట లాంటి జలాన్ని, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడు. అటు ధైర్యం తెచ్చుకుంటారా? ఈరోజు వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుణ్ణి, నేను నిన్ను ఏర్పరచుకున్నా, నీకు అద్భుతం కనపరుతును. నేను ఏర్పరచుకొని ఉన్నాను, అద్భుతం చేసేదను. గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి, తప్పక దేవుడు నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం అందరం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డ